ఎండలు మండుతున్న నిమ్మకాయల ధరలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. వేసవి ప్రారంభమయ్యే మార్చి నెలాఖరులో బస్తా 10,000 రూపాయల దాకా పలికింది. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న కాయల నాణ్యతను బట్టి బస్తా 2,000 నుంచి 5,000 దాకా ఉంది. మార్చి నెలాఖరులో కిలో 100 రూపాయలు అమ్మిన నిమ్మకాయలు ప్రస్తుతం 40 రూపాయలకి చేరుకున్నాయి. దీంతో వేసవిలో ధరలు బాగా ఉంటాయని ఆశతో ఎదురుచూస్తున్న నిమ్మ రైతులకు నిరాశ మిగిలింది. వారం రోజులు పాకిస్తాన్ ఇండియాల మధ్య యుద్ధం కారణంగా, మరో వారం రోజులు ఢిల్లీలో వర్షాలు కురుస్తున్న కారణంగా ధరలు పడిపోయాయి. పొదలకూరు లెమన్ మర్చెంట్ అసోసియేషన్ కార్యదర్శి అట్లా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెనాలి, ఏలూరు, బీజాపూర్ నుంచి నిమ్మకాయలు ఎక్కువగా వస్తున్నాయని, మార్కెట్ తగ్గడానికి ఇది ఒక కారణమన్నారు. అలాగే కేరళకి ఎక్కువగా నిమ్మకాయల లోట్లు వెళ్లేవని, అయితే తమిళనాడు నుంచి కాయలు వెళ్లుతూ ఉండడంతో ఇక్కడి కాయలకు డిమాండ్ తగ్గిందన్నారు. అంతేకాకుండా కాయల్లో క్వాలిటీ తగ్గడం కూడా ధర తగ్గడానికి మరొక కారణమని చెప్పారు. 3 ఏళ్ల క్రితం ఇదే సీజన్లో నిమ్మ బస్తా 16,000 వరకు అమ్మింది. ఆ సంవత్సరం నిమ్మ రైతుల పంట పండింది. అయితే గత 2 ఏళ్లుగా ఎప్పుడూ బస్తా ధర 10,000 దాటలేదు. ప్రస్తుతం కాయ నాణ్యతను బట్టి 2 నుంచి 5,000 వరకు ధర పలుకుతోంది. కేరళ మార్కెట్లు ఉండేటి మనకు మామూలుగా. ఈ సంవత్సరం కేరళకి అసలు ఇప్పటికీ సక్రంగా రోజు బండి పోయిన పరిస్థితే లేదు. రోజు 10 లోడ్లు గూడూరు కానీ మనయ్య కానీ ఇక్కడి నుంచి 10 లోడ్లు కాయలు పోయేటి మద్రాసు, బెంగళూరు, కేరళ ప్రాంతాలకు. తమిళనాడు లోకల్ కాయలు ఉండబట్టి వాళ్ళ కాయలతో మన కాయలకి అంత అక్కడ డిమాండ్ అంత అవసరం లేకుండా పోయింది. ఆ ఇండియా పాకిస్తాన్ యుద్ధం వల్ల ఒక వారం రోజులు కొంత ఎఫెక్ట్ ఉన్నది. తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అదే 40 రూపాయలు ఒక బస్తా వచ్చి ఇంకా 3,000 అంటే సన్నకాయలు వచ్చి 2,500 నుంచి మంచి క్వాలిటీ కాయలు 6,000 వరకు ఉంది. అన్ని ప్రాంతాల కాయలు అయితే పోతుండే. ఒక ఢిల్లీ అయితేనే పూర్తిగా కొనసాగడం లేదు. ఏదన్నా ఇప్పుడు అరాపురగా పోతున్నాయి. తర్వాత ఆగ్రా కానీ వర్షాల వల్ల బాగా వర్షాలు పడ్డాయి. వర్షాల వల్ల కొంచెం ఎఫెక్ట్ కాయలు హెవీగా ఉన్నందువల్ల. మంచి డిమాండ్ టైంలో వర్షం పడినా కూడా మనకేంటంటే కాయలు తక్కువ ఉంటే ఏం కాదు. వర్షం పడినా కాయలు హెవీగా ఉన్నాయి. అన్క్వాలిటీ ఎక్కువ. క్వాలిటీ వచ్చి 30-25%, అన్క్వాలిటీ 70% ఉన్నది. ఈ అన్క్వాలిటీ కొన్ని ప్రాంతాలు ఏంటంటే రేటు ఎక్కువైనా సరే క్వాలిటీ మీదనే డిపెండ్ అయి ఉంటారు. ఆడ మనకి సరైన రేటు రాక ఈ నెల మొదటి వారంలో కూడా నీకు 70 రూపాయల నుంచి 100 రూపాయలు మార్కెట్. హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ 2025 సంవత్సరంకు గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హజీరా మహీన్ 593, జి పురంధేశ్వరి 591, బి జోష్యా 591, టి ఆకాంక్ష 591, బి దీక్షిత 591. నా పేరు సయ్యద్ హజీరా మహీన్. నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో 10వ తరగతి చదువుకున్నాను. ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను. 593 మార్కులు సాధించాను. మా హెడ్ మ్యామ్, హెడ్ సార్, టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు. నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు. హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్. మా బ్రాంచ్లు మూలాపేట, నవాపేట, హర్నాథ్పురం. ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు. మైపాడు రోడ్డు, నవలాకుల తోట, నెల్లూరు.